హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ అంటే అందరికి ఇష్టమే కదా. అందులో హైదరాబాద్ బిర్యానీ మసాలా కర్రీ, వేడి వేడిది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చలో, కావాల్సిన ఐటమ్ ముందుగా పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి ఆయిల్లో. మంచిగా డీప్ ఫ్రై అంటే ఈ కలర్ రావాలి ఉల్లిపాయ, అప్పుడే బిర్యానీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఇది 5 కిలోల బిర్యానీ. 5 కిలోలకు 1/2 కేజీ కన్నా కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఉల్లిపాయలు. ఒక్క పెద్ద కప్పు అంటే 1/2 కిలో పచ్చిమిర్చి, ఒక 2 కట్టలు పుదీనా, ఒక 2 కట్టలు కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా అంటే అన్ని 4 ఎక్కువ వేయద్దు, ఘాటుగా అయిపోతుంది ఎక్కువ వేస్తే, ఎందుకంటే మళ్ళీ రైస్లో వేయాలి కదా, చూసుకొని వేయాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ. అంటే ఎందుకంటే దీంట్లో 1/2 కిలో పచ్చిమిర్చి కదా, ఎండుమిర్చి ఒక చెంచాడు, కర్రీ వేసుకుంటాం కదా దాన్ని బట్టి. అల్లం పేస్ట్ అన్నది ఫ్రెష్ ఉండాలి. కారం సుగం కొద్దిగా వేయాలి, ఎందుకంటే ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఒక చెంచాడు అయితే సరిపోతుంది పౌడర్. ఎప్పుడు చికెన్కి గిట్లా పట్టిస్తాం కదా, గిట్లా కాకుండా ఇట్లా మసాలా అంతా రెడీ చేసేసుకొని లాస్ట్లో పెరుగేయాలి, ముందుగా వేయద్దు. పెరుగు, నిమ్మకాయలు ఒక 4 నిమ్మకాయలు, పెద్ద అయితే 4, చిన్న అయితే ఒక 6 వరకు పడతాయి. ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే బిర్యానీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. చూడండి, మసాలా అంతా రెడీ అయిన తర్వాత చికెన్ వేయాలి. ముందుగా చికెన్ వేయద్దు. ముందు ఏం చేస్తారంటే చికెన్ వేసి మసాలా అంతా పట్టిస్తారు, కలపడం అన్నది ఈజీగా ఉండదు. ఇట్లా వేసుకొని పెట్టుకుంటే బిర్యానీ అన్నది మంచిగా ముక్కకు అంతా మసాలా పట్టి బాగా టేస్టీగా వస్తుంది. ఇట్లా కలిపి పెట్టుకోవాలి. అప్పటిదప్పుడు చేసిన దానికన్నా కానీ ఇట్లా కలిపి పెడితే తక్కువ అన్నా కానీ ఒక గంట అన్నా కానీ నానబెట్టాలి. అప్పుడే బిర్యానీ అన్నది టేస్టీగా వస్తుంది. అప్పుడు కలిపి అప్పటిదప్పుడు వేడి చేస్తే బిర్యానీ టేస్టీ ఉండదు. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో, మంచిగా నాననిస్తే అంత టేస్టీ ఉంటుంది. ఒక గంట అన్నా కానీ నానబెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితేనే ఇంకా టేస్ట్ వస్తుంది. ఒక 2 గంటలు ఇట్లా ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కానీ, సాయంత్రం చేసుకోవాలనుకుంటే పొద్దున్న ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. కాదు, పొద్దున్న చేసుకునేది ఉంటే నైట్ కలిపి పెట్టుకోవాలి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అందుకే ఒక అర్ధగంట ముందు ఇట్లా రైస్ అన్నది ఎప్పుడైతే మనం బిర్యానీ చేసుకుంటామో అప్పుడు ఒక అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. పాతవి ఉంటే ఒక 2 గంటలు నానబెట్టాలి, మీడియం ఉంటే ఒక అర్ధగంట. ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని దేంట్లో అయితే మనం చికెన్ బిర్యానీ చేస్తామో దాంట్లో ఉల్లిపాయ ఫ్రై చేసింది ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేసి ఇట్లా ముక్క అంతా పట్టేటట్లు, ఆయిల్ అంతా పట్టేటట్లు ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇది ఏదైతే మనం బిర్యానీ చేస్తామో ఆ గిన్నెలో మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే పచ్చిగా అన్నది వాసన అన్నది రాదు. మరొక గిన్నెలో రైస్ వేసి కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ ఎక్కువ వేయాలి. వేరే గిన్నె తీసుకొని వాటర్ వేయాలి. వాటర్ వేసి కొద్దిగా గరం మసాలా వేసి వేడైన తర్వాత రైస్ వేయాలి. వాటర్ మొత్తం వేడి కావాలా, వేడైన తర్వాత వేయాలి, లేకుంటే బిర్యానీ అనేది కచ్చపక్కగా అవుతుంది. ఎక్కువ రైస్ ఉడికినా కానీ బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది. ఇది ఒక్కటి చూసుకోవాలి. బిర్యానీ ఎప్పుడు టేస్ట్ వస్తుంది అంటే రైస్ కుల్లానే ఉంటేనే టేస్ట్ వస్తుంది. రైస్ కుల్లా కావాలంటే ఒక 2 నిమ్మకాయలకి ఇట్లా సన్నగా కట్ చేసి వాటర్లో వేస్తే రైస్ అన్నది కుల్లాగా ఉంటుంది. 70% మంచిగా ఉడికిన తర్వాత, ఇప్పుడు రైస్ ఉడికేటప్పుడు దగ్గర ఉండాలి, అక్కడిక్కడ వెళ్ళొద్దు. రైస్ చూసుకోవాలి. ఇది 5 కిలోలు చేస్తున్నాను నేను. పెద్ద గిన్నెలు ఏదైతే చికెన్ వేసినామో దాంట్లో చూసుకొని 70% ఉడికిన తర్వాత ఇట్లా గిన్నెనా, జల్లెడైనా, చెంచానా మనకి ఏది దగ్గరలో ఉంటే ఇంట్లో ఉన్నదో అది యూజ్ చేసుకోవాలి. ఇట్లా తొందరగా వేయాలి. వేసిన తర్వాత మిగతా బియ్యం ఉంటుంది కదా, గంజంతా తీసేసి బియ్యం మొత్తం వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి, మన ఇంట్లో ఏది ఉంటే అది, ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసింది కదా, ఇట్లా పైనుంచి కొద్దిగా నెయ్యి, కొద్దిగా నిమ్మకాయ వేస్తే రైస్ అన్నది బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఎట్లా వేస్తున్నా అట్లా వేయండి. పైనుంచి కొద్దిగా గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి పెట్టచ్చు, గోధుమ పిండి లేకుంటే ఇట్లా కవర్ పెట్టాలి. కవర్ పెడితే మంచిగా ఒక హై మీద 10-15 మినిట్స్ 15 నిమిషాలు
హై మీద పెట్టాలా, 15 నిమిషాలు సిమ్ మీద పెట్టి బగోన్ అంతా గోల్గా తింపాల. తింపితేనే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నానినది కదా, చికెన్ నానబెట్టి పెట్టినాం కదా. బిర్యానీ ఎప్పుడు టేస్ట్ కావాలంటే సిమ్ మీద ఒక 15 నిమిషాలు తింపాలి. మంచిగా వేడి వేడి బిర్యానీ అప్పుడు రెడీ అవుతుంది. తింపకుండా కచ్చపక్క తీసేస్తే అన్నం అంతా కచ్చపక్క ఉంటుంది, చికెన్ ఉడకదు. ఎప్పుడు అయితే మనం బిర్యానీ చేస్తామో 15 నిమిషాలు హై మీద, 15 నిమిషాలు లో మీద పెట్టేసి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు అయిన తర్వాత తీయాలి. వేడి వేడి బిర్యానీ రెడీ.